రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే నేనావత్ భాలునాయక్ పరిశీలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలనను ప్రజలు ప్రేమతో స్వీకరిస్తున్నారని మంత్రి చెప్పారు. దేవరకొండ నియోజకవర్గంను దత్తత తీసుకుని అభివృద్ది చేసేందుకు తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ప్రారంభించుకుని పేదవారికి నాణ్యమైన విద్యను అందించేందుకే సీఎం ముందుకు వెళ్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అన్ని షాపులు ఇస్తున్నాం, ఉన్న డీలర్లు కూడా అక్కడ 3 రోజులు అమ్మాలంటున్నాం. ఎందుకంటే ఇంతనేమో డీలర్లు రైస్ మిల్లర్లు అమ్ముకుంటే ఆ పాలు చేసి బయట అమ్ముకునేది. అక్కడ అంతా పరిస్థితి పోయింది. పేదోళ్ళు టార్గెట్, తర్వాత రోడ్లు, తర్వాత ప్రాజెక్టులు ఇట్లా పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి మా వాళ్ళకి చెప్తున్నాం, స్వచ్ఛందంగా రాని వెహికల్ కూడా 600 వెహికల్ ఎమ్మెల్యే గారు సమకూర్చిండు. వెహికల్స్ మీద కానీ, బస్సులలో కానీ, నడుచుకుంటా కానీ, ట్రాక్టర్లలో కానీ ఘనంగా స్వాగతం పలుకుతాం. రాష్ట్రంలో ఇలా వెనుకబడ్డది కాదు, నెంబర్ 1 స్థానంలో దేవరకొండ ఉన్నట్టు చేయాలనేదే మా అందరి సహకారం ఉంటుంది. ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ప్రజలకు, ముఖ్యమంత్రి గారిని మొత్తం చెప్పిన, నువ్వు దేవరకొండకు వస్తున్నావు కదా, మాకు అన్ని అనౌన్స్ చేయాలి, ఫేజ్ వైజ్ నువ్వు ఇంప్లిమెంట్ చేయి. ఒకసారి నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, మంత్రిమండలిలో ఎప్పుడు మాట్లాడుకుంటాం మేము మినిస్టర్తో. అందుకనే కాకపోతే మాకేంటంటే అన్నీ కావాలి. దేవరకొండ అంటే నెంబర్ 1 రావాలి. కొడంగల్తో పోటీగా మాకు నిధులు ఇవ్వండి. మంచి డెవలప్ అయిన కాన్సెప్ట్ కొంచెం తక్కువ ఇవ్వండి. వచ్చే టర్మ్ కూడా మళ్ళీ ఎట్లా ఆయన సీఎం ఉంటాను, మాకున్న సంతోషమే. మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. వెనుకబడ్డ ప్రాంతాలు దేవరకొండ లాంటివి నెంబర్ 1 పోవాలి. అందరం సమానంగా ఉండాలని